శంకరవంశి గారు, మరి ద్వాదశ రాశుల్లో మొదటిదైన మేషరాశి వారు ఈ వారం అనుకున్న అన్ని కార్యాలను విజయం సాధిస్తారా? వివరించండి. విశిష్టమైనటువంటి కార్యాలని సాధించే అవకాశం ఈ వారం గోచరిస్తోంది. ప్రధానంగా 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. సప్తమ చంద్రుడు, పంచమ గురువు, లాభకేతువు. 3 గ్రహాలు చక్కగా ఉన్నాయి. విశిష్టమైన కార్యాలని సాధిస్తారు. ధైర్య సాహసాల వల్ల విజయం లభిస్తుంది. పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ఆర్థికంగా మిశ్రమ కాలం, ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగంలో స్థిరత్వం ఉన్నది. నిలకడగా పనిచేయాలి. నిలకడగా పనిచేసే అవకాశం కూడా ఉంది. అభినందనలు పెద్దల నుండి ఉన్నాయి. ఒక పనిలో ప్రతిష్టంభన ఏర్పడుతుంది. వారాంతంలో కార్యసిద్ధి ఉంది. మిత్రులు శత్రువులుగా మారే సూచన కూడా గోచరిస్తోంది. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే మనశ్శాంతి లభిస్తుంది. శంకరవంశి గారు, మరి వీరు ఎటువంటి స్తోత్రాలు పఠించాలి? శని శ్లోకం చదువుకోవటం ద్వారా మంచి జరుగుతుంది. ఆలయ దర్శనం గురించి తెలియచేయండి. శివాలయ సందర్శనం వల్ల ఉపయుక్తమైనటువంటి సత్ఫలితాలు సిద్ధిస్తాయి. ఎటువంటి దానాలు చేయాలో చెప్పండి. దానక్రమంలో 6 గ్రహాల దోషంలో ఉన్నాయి. జన్మస్థ రవిబుధ యోగం, అష్టమంలో కుజశనుడు, ద్వాదశంలో శుక్రుడు, పంచమ రాహువు. ఇక్కడ ద్వాదశంలో శుక్రగ్రహ సంచారం ఉంది కాబట్టి ఖర్చులు అదుపులో ఉండాలి అంటే శుక్రుడికి సంబంధించిన బొబ్బర్లు దానం చేయటం చాలా మంచిది.